హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్. మీరెప్పుడైనా హోమం చేసేటప్పుడు హోమగుండంలో సాక్షాత్తు అమ్మవారు కనిపించే హోమాన్ని మీరెక్కడైనా చూసారా? చూసి ఉండరు. మీరు అలా అత్యద్భుతమైన హోమాన్ని చూడాలంటే ఖచ్చితంగా ఈ ప్రదేశానికి వెళ్ళి తీరాల్సిందే. శ్రీపురం గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. శ్రీ శక్తి అమ్మవారి చేత నిర్మించబడిన ఈ గోల్డెన్ టెంపుల్‌లో ఒక విశేషమైన యాగం జరుగుతుందండి. దాని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్దామా? సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారే ఇక్కడ శ్రీపురంలో కొలువైనట్లు గోల్డెన్ టెంపుల్ ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు విశేషమైన యాగాన్ని జరిపిస్తారు. ఆ యాగము ఎలా చేస్తారు, దానికి ఉపయోగించే ద్రవ్యాలు ఏమిటి, మొదలైన విషయాలన్నీ తెలుసుకుందాం. ఎక్కడైనా హోమం చేసేటప్పుడు ఆ హోమానికి సంబంధించిన హోమ ద్రవ్యాలను వేస్తూ హోమం చేస్తారు. కానీ ఇక్కడ పౌర్ణమి రోజు చేసే హోమంలో మొత్తము 108 రకాల వంటకాలను తయారు చేసి వాటన్నింటినీ హోమంలో వేస్తారు. ఈ హోమంలో పిండి వంటలతో పాటు పండ్లను కూడా వేస్తూ ఒక క్రమ పద్ధతిలో అమ్మవారు అక్కడ కూర్చున్నట్టు పేరుస్తారు. ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు కొలువైనట్టు కలశాన్ని పెట్టి ఆ కలశానికి కళ్ళు, ముక్కు, రూపురేఖలు దిద్ది చీరను కట్టి అమ్మవారిని రెడీ చేస్తారు. ఇక్కడ మీరు కూడా చూడండి, అమ్మవారికి ఎంతో అందంగా చీర కట్టి అలంకరణ చేస్తున్నారు. వెనక చూసారా, పండ్లన్నీ పేర్చి అక్కడ సాక్షాత్తు అమ్మవారు కూర్చున్నట్లు ఎంతో అందంగా అలంకరణ చేశారు కదండి. ఇలా చీర కట్టిన తర్వాత అమ్మవారికి రకరకాల పూలమాలలు వేసి ఇంకా అందంగా అలంకరించారు. అలంకరణ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతిని ఇస్తారు. తరువాత ఇక్కడ అమ్మవారికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు. చూశారు కదా, వెనక అదే హోమగుండంలో అగ్ని వెలుగుతూ ఉండగా ముందు భాగంలో అమ్మవారు సాక్షాత్తుగా కొలువై ఉంటారు. ఈ ఇంతటి అద్భుతమైన యాగాన్ని, హోమాన్ని మనము మరి ఎక్కడా చూడలేము. ఇంత అత్యద్భుతంగా జరిగే ఈ హోమాన్ని చూడాలంటే మనము తప్పకుండా శ్రీపురంలో పౌర్ణమి రోజు అక్కడ ఉండాలి. ఇక్కడ ఈ హోమాన్ని దర్శించుకోవడంతో పాటు సాక్షాత్తు శక్తి అమ్మవారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అమ్మవారు శక్తి అమ్మ ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఆరాధించి వచ్చిన భక్తులందరినీ హోమం చేసిన కలశం నీటిని భక్తులందరిపైన చల్లి ఆశీర్వదించి ప్రవచనాలను కూడా అందిస్తారు. మరి ఇంతటి అత్యద్భుతమైన పౌర్ణమి యాగాన్ని మీరు తప్పకుండా చూడాలంటే శ్రీపురం వెళ్ళాలి. మరి మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది కదండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను.